హలో గైస్, ఈ వీడియోలో మనం పాలిక్యాబ్ ఇన్వర్టర్ యొక్క కాన్ఫిగరేషన్, సెట్టింగ్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనే 3 ప్రాసెస్ ఒకే వీడియోలో ఎలా చేయడమో చూద్దాము. దీనికోసం మనం ప్లేస్టోర్కి వెళ్ళి పాలిక్యాబ్ పీవీ సోలార్ మానిటరింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మన స్క్రీన్ ఇలా పాపప్ అవుతుంది. ఇక్కడ మనం లోకల్ బ్లూటూత్ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి. లోకల్ బ్లూటూత్ కనెక్షన్ మీద క్లిక్ చేసినాక స్క్రీన్ మీద ఇది స్కాన్ అనేది చేయండి, లేకపోతే మాన్యువల్ కనెక్షన్ అనేది ఎంటర్ చేయండి. స్కాన్ కాకపోతే మాన్యువల్ కనెక్షన్ మీద ఎంటర్ చేస్తే ఇన్వర్టర్ యొక్క సీరియల్ నెంబర్ BLE అని బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. సో హైలైట్ అయిన బ్లూ కలర్ సీరియల్ నెంబర్ని క్లిక్ చేయండి. అది లాస్ట్ డిజిట్ 4 డిజిట్స్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఆ బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్వర్టర్ బ్లూటూత్ యొక్క డివైస్కి కనెక్ట్ అయిపోతాము. సో ఇక్కడ మనం ఫస్ట్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాము. కన్సోల్కి వెళ్ళాలి. రైట్ సైడ్ బాటంలో కన్సోల్ ఉంటుంది. కన్సోల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ సెట్టింగ్స్ చేద్దాం. గ్రిడ్ పారామీటర్స్ మీద క్లిక్ చేయాలి. 4th ఆప్షన్ గ్రిడ్ పారామీటర్స్. దాని మీద క్లిక్ చేసిన వెంబడే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో ADMIN అడ్మిన్ అని టైప్ చేసి ఓకే అని కొట్టేయండి. లాస్ట్కి స్పేస్ ఏమి ఉండకూడదు. ఇందులో టోటల్గా 7 సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. స్టాండర్డ్ కోడ్ ఏదైతే చూపిస్తుందో అది ప్రాపర్గా ఉన్నట్టే, లేకపోతే IN/IEC 617కి మార్చుకోండి. తర్వాత ఫస్ట్ కనెక్ట్ డిలే, రీకనెక్ట్ డిలే టైం 120, 120 అని 2 ఉంటాయి. వాటి రెండింటిని కూడా 40 సెకండ్స్కి మార్చాలి. సో మార్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ హై లాస్ లెవెల్ 51 ఉంటుంది, 53కి మార్చండి. తర్వాత ఫ్రీక్వెన్సీ లో లాస్ లెవెల్ 49 ఉంటుంది, 47కి మార్చండి. తర్వాత వోల్టేజ్ హై లాస్ లెవెల్ 3 ఫేజ్కి అయితే 440 ఉంటుంది, 490కి మార్చండి. సింగిల్ ఫేజ్ అయితే 253 ఉంటుంది, 290కి మార్చండి. అండ్ వోల్టేజ్ లో లాస్ లెవెల్ వచ్చేసి 340 ఉంటుంది. 3 ఫేజ్కి 300కి మార్చండి. 340 ఉంటుంది, 300కి మార్చండి. సింగిల్ ఫేజ్కి అయితే 170కి మార్చండి. సో వోల్టేజ్ తప్ప మిగతా సెట్టింగ్స్ అన్నీ కూడా సేమే ఉంటుంది, సింగిల్ ఫేజ్కైనా 3 ఫేజ్కైనా. సో బ్యాక్ వచ్చేస్తే మిగతా 7 సెట్టింగ్స్ తప్ప చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ వచ్చేసి అదర్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. అదర్ సెట్టింగ్లో డేట్ అండ్ టైం మ్యాండేటరీగా చేంజ్ చేయాల్సి ఉంటుంది కొత్త ఇన్వర్టర్ సెట్టింగ్స్కి. సో డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసి ఓకే కొట్టేయండి. ఓకే కొట్టేసాక సక్సెస్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు మనం బ్లూటూత్కి వైఫై కనెక్ట్ అవ్వలేదు కాబట్టి, కాన్ఫిగర్ అయ్యలేదు కాబట్టి వైఫై సెట్టింగ్స్లో మనకి IP అడ్రస్ అండ్ వైఫై సెట్టింగ్స్ అవి కనిపించట్లేదు, బ్లాంక్లో ఉన్నాయి. ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం మనం క్విక్ సెటప్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ బాటంలో క్విక్ సెటప్ అని ఉంటుంది. క్విక్ సెటప్ మీద క్లిక్ చేస్తే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మెయింటెనెన్స్కి వెళ్తే మెయింటెనెన్స్లో మనకు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయంటే మోడల్ ఆఫ్ ది ఇన్వర్టర్, సీరియల్ నెంబర్, సాఫ్ట్వేర్ వర్షన్ ఏముంది, ఇక్కడ ఇన్వర్టర్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, ఫ్యాక్టరీ డేటా రీసెట్, క్లియర్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. సో అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. మన ఇంజనీర్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి. మీరు ఏ ఆప్షన్ యూజ్ చేయాలనుకున్నా ఇంజనీర్ని కాంటాక్ట్ అయితే మీ పర్పస్ని బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు మీకు. ఓకే, సో సీరియల్ నెంబర్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది. సో క్విక్ సెటప్కి వెళ్ళాలి. ఇక్కడ క్విక్ సెటప్ మీద క్లిక్ చేశాక క్లిక్ ఆన్ ది స్విచ్ అని ఉంటుంది. సో ఇక్కడ నాకు వైఫై కనెక్ట్ లేను కాబట్టి క్లిక్ ఆన్ ది స్విచ్ అని కొట్టండి. సెంటర్ ఆఫ్ ది స్క్రీన్లో వైఫై SSID పక్కనే క్లిక్ ఆన్ ది స్విచ్ ఉంటుంది. దాన్ని మీకు క్లిక్ చేసిన వెంబడే మీకు వైఫైకి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయితే వైఫై ఆఫ్లో ఉంటే ఆన్ చేస్తే మీ వైఫై రూటర్ యొక్క యూజర్ నేమ్ అనేది వైఫై సెట్టింగ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు హాట్స్పాట్ ద్వారా చేసే హాట్స్పాట్ యూజర్ నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది, వైఫై ద్వారా చేసే వైఫై యూజర్ నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్లో స్పెషల్ క్యారెక్టర్స్ స్పేస్ లేకుండా చూసుకొని సింపుల్గా ఉండాలి. నా వైఫై నేమ్ వచ్చేసి సాయి చంద్ర, వితౌట్ స్పేస్ ఉంది, స్పెషల్ క్యారెక్టర్ కూడా కామా పుల్ స్టాప్ అనేవి ఏం లేవు. సో దాన్ని మీరు క్లిక్ చేసినాక మళ్ళీ బ్యాక్ వస్తే మీకు వైఫై పాస్వర్డ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసి స్టార్ట్ ది కాన్ఫిగరేషన్ అని ప్రెస్ చేయండి. సో స్టార్ట్ ది కాన్ఫిగరేషన్ ప్రెస్ చేశాక మీకు కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యి వైఫై రూటర్ కనెక్ట్ యాక్టివ్ అని వస్తుంది. యాక్టివ్ అనే పాపప్ వస్తుంది. దాని అర్థం రూటర్ ఇన్వర్టర్ యొక్క డేటా లాగా అని మీ ఇంట్లో ఉన్న వైఫైకి లింకప్ అయిపోయింది, కంప్లీషన్ అయినట్టు. వైఫై రూటర్ కనెక్ట్ యాక్టివ్ అని వస్తేనే, ఇన్యాక్టివ్ అని వస్తే సంథింగ్ ఏదో ఇష్యూ ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ వైఫై రూటర్ కనెక్ట్ యాక్టివ్ అని వచ్చింది అంటే లింకప్ ఆల్రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ది ఇన్వర్టర్ ఈస్ కనెక్టెడ్ టు ది రూటర్ అంటే సక్సెస్ఫుల్ కాన్ఫిగర్ అయిపోయినట్టు. అండ్ రూటర్ యొక్క బ్యాండ్విడ్త్ 2.4 GHz బ్యాండ్విడ్త్లోనే ఉండాలి. అండ్ ఇన్వర్టర్ రేంజ్లోనే మినిమం 3 పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి వైఫై సిగ్నల్స్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాము. మళ్ళీ లాగిన్ పేజ్కి వచ్చేస్తే రిజిస్టర్ న్యూ యూజర్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే మీకు ఈ పాపప్ వస్తుంది.
ఈ స్క్రీన్లో మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేయాలని అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలని అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఎందుకంటే ఓటీపీ కోసం. మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ నా పేరు సాయి అనుకోండి, నేను ఆల్రెడీ సాయి వేరే కస్టమర్ క్రియేట్ చేసుకున్నాడు, మళ్ళీ సాయి క్రియేట్ చేస్తే రాదు. సో యూనిక్ ఉండాలి. సాయి 5 కిలోవాట్, సాయి 3 కిలోవాట్, లేకపోతే సాయి నా ఇంటి పేరు పెట్టేసుకుంటా అలా. అండ్ స్పేసెస్ కూడా ఉండకూడదు. సో ఫస్ట్ నేను గోతిక్ పెంటగాన్ క్లౌడ్స్ అని పెట్టాను, తీసేశాను. సో ఇప్పుడు జస్ట్ గోతిక్ అని పెట్టాను, గోతిక్ 1 2 3 పాస్వర్డ్, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే రిమెంబర్ కోసం. సో యూజర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేస్తే మనకి ఓటీపీ అనేది ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. అండ్ మీ ఈమెయిల్ ఐడి వర్క్ అవుతుందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి, ఓపెన్ చేసుకొని. సో ఇక్కడ కీబోర్డ్ కిందికి అనేసి గెట్ అని కొట్టండి. గెట్ అని కొట్టాక మీకు ఇక్కడ పాపప్ వస్తుంది, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్ళిందని. ఓకే, ఫస్ట్ కొట్టిన వెంబడే రాదు, 5 సెకండ్స్ వెయిట్ చేసి వస్తుంది, 5-10 సెకండ్స్ వెయిట్ చేస్తే రాకపోతే మళ్ళీ క్లిక్ చేయండి. కానీ ఒక్కోసారి క్లిక్ చేయండి, 2-3 సార్లు క్లిక్ చేయకండి. ఇక్కడ వచ్చింది చూడండి, వెరిఫికేషన్ కోడ్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్. సో ఇమీడియట్గా మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకొని మీ ఇన్బాక్స్లో చెక్ చేయండి, ఆల్ మెయిల్లో చెక్ చేయండి, స్పామ్లో చెక్ చేయండి. ఏదో ఒక ఫోల్డర్లో మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉంటుంది, పాలిక్యాబ్ సర్వర్ సంథింగ్ నుంచి, పాలిక్యాబ్ ఇన్వర్టర్ నుంచి. సో ఓటీపీ అనేది వచ్చింది, ఎంట్రీ చేసినాక రిజిస్టర్ అనే దాని మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేశాక మళ్ళీ మీకు లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో మళ్ళీ క్లియర్గా చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. రిజిస్టర్ కొట్టాక సో లాగిన్ అని కొట్టేయండి. లాగిన్ కొట్టాక మళ్ళీ మీ సెంటర్లో ప్లస్ స్క్రీన్ కనిపిస్తుంది, అంటే ప్లాంట్ యాడ్ చేయమని. యూజర్ నేమ్ క్రియేట్ చేశారు, యూజర్ నేమ్లో ప్లాంట్స్. నా దగ్గర 10 ఇన్వర్టర్స్ ఉంటే సెపరేట్ ప్లాంట్లో నేను సెపరేట్ ఇన్వర్టర్ మానిటర్ చేయాలనుకుంటే సెపరేట్ ఇన్వర్టర్కి నేను ప్లాన్ క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను నా సైట్లో ఒకటే ఇన్వర్టర్ ఉంది కాబట్టి సింగిల్ ప్లాంట్ పేరు గోతిక్ అని టైప్ చేసుకుంటా. అడ్రస్ క్లిక్ చేయండి, కెపాసిటీ క్లిక్ ఎంట్రీ చేయండి. అండ్ ఎలక్ట్రిసిటీ ప్రైడేస్ యాజ్ పర్ యువర్ రీజియన్ ఎంట్రీ చేసుకొని కన్ఫర్మ్ అని కొట్టండి. కొట్టాక మీకు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్లో ప్లాంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, గోతిక్. ఆ గోతిక్ అనే ప్లాన్ మీద క్లిక్ చేస్తే కింద లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. లిస్ట్ మీద క్లిక్ చేస్తే టాప్లో ప్లస్ బటన్ కనిపిస్తుంది. ప్లస్ బటన్ క్లిక్ చేసి మీరు ఇదర్ ఇన్వర్టర్ సీరియల్ నెంబర్ స్కాన్ అయినా చేయొచ్చు, లేకపోతే మాన్యువల్ ఇన్పుట్ సెంటర్లో కనిపిస్తుంది కదా, ఆ మాన్యువల్ ఇన్పుట్ మీద క్లిక్ చేయొచ్చు. మీరు మాన్యువల్ ఇన్పుట్ మీద క్లిక్ చేసి ఇన్వర్టర్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫర్ సపోజ్ ఇన్వర్టర్ సీరియల్ నెంబర్ 30 కిలోవాట్ కాబట్టి 30K అని స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఇన్వర్టర్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫుల్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా ఆన్లైన్లో రాకపోతే ఫస్ట్ 3 డిజిట్స్ ఏమైతే ఉన్నాయో 30K ఉంది కదా, నేను అవి తీసేసి మిగతా అది ఎంట్రీ చేస్తున్నాను. సో 30K2417 అని ఉంటుంది. యాక్చువల్లీ 30K రాకపోతే నేను 2417 నుంచి స్టార్ట్ చేసాను. ఫస్ట్ 3 ఏది ఉంటే అవి రిమూవ్ చేసేయండి, ఆ తర్వాత ఎంట్రీ చేసేయండి. సీరియల్ నెంబర్ ఎంట్రీ చేశాక మీరు క్రాస్ చెక్ చేసుకోండి, సీరియల్ నెంబర్ మిస్టేక్ కాకుండా. ఓకే కొట్టేయండి. డివైస్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, ఈ ఇన్వర్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్వర్టర్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ డేటా అనేది ఉంటుంది. డేటా అనేది దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ L1 L2 L3 ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయింది, MPPT వోల్టేజ్ కూడా మీకు రిఫ్లెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మనకు డేటా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ 5 మినిట్స్కి అనేది డేటా రిఫ్లెక్షన్ అవుతుంది, ఇమీడియట్గా రిఫ్లెక్షన్ కాదు. సో పేషెంట్గా వెయిట్ చేస్తే మీకు ఇదంతా ఆన్లైన్లో కూడా వచ్చేస్తుంది. సో మనం వెయిట్ చేద్దాము. మీరు ఫ్రీక్వెంట్గా స్క్రీన్ని రిఫ్రెష్ చేస్తూ ఉండండి, సెంటర్ స్క్రీన్లో పట్టుకొని కిందికి లాగితే స్క్రీన్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఓకే, సో పేషెంట్గా వెయిట్ చేయండి. ఇమీడియట్గా మీకు రిఫ్లెక్షన్ అయితే కాదు, బ్లూటూత్ ద్వారా మీరు స్పాంటేనియస్గా మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని మానిటర్ చేసుకోవచ్చు. కానీ వైఫైలో సర్వర్లో మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ 5 మినిట్స్ ఫ్రీక్వెన్సీ ప్రకారం ఈ డేటా అనేది అప్లోడ్ అవుతుంది సర్వర్కి. సో ఇక్కడ నేను రిఫ్రెష్ కొట్టాను, 5 మినిట్స్ లోపే నాకు ఇన్వర్టర్ ఆన్లైన్లోకి వచ్చింది. ఇన్వర్టర్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ సేమ్ డేటా అనే ఆప్షన్ కింద ఉంటుంది. క్లిక్ చేస్తే నాకు మిగతా డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇన్వర్టర్ సీరియల్ నెంబర్, ఇక్కడ డేటా అప్లోడ్ డేటా టైం వచ్చేసింది, ఇంటర్నల్ టెంపరేచర్, అవుట్పుట్ పవర్, L1 L2 L3 MPPT 2 వోల్టేజ్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. చార్ట్లో గ్రాఫ్ చూడొచ్చు, లాగ్స్లో ఎర్రర్ చూడొచ్చు. ఓకే, అండ్ మీరు మైండ్లో పెట్టుకోవాలంటే ఇమీడియట్గానైతే డేటా అనేది రిఫ్లెక్షన్ కాదు, ఎవ్రీ 5 మినిట్స్ డేటా సైకిల్. 1651 అప్లోడ్ అయింది కదా, దాని తర్వాత 5 మినిట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యూజర్లోకి వెళ్ళి లాగౌట్ చేసేద్దాము. ఇక్కడ కూడా మీకు డాష్బోర్డ్లో సేమ్ లోపటైనా ఇక్కడ బయట అయినా సేమ్ 5 మినిట్స్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. యూజర్లోకి వెళ్ళి లాగౌట్ కొట్టేసేయండి.
సో మీకు కంటెంట్ నచ్చితేనైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.